మేము తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు తెలంగాణ ఉద్యమకారులు బలపరిచిన అభ్యర్థిగా నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. రెండోది ఏం చేస్తాను జూబ్లీహిల్స్కి ఏం చేస్తానంటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం గురించి పోరాడుతున్నాము. మా ఉద్యమకారుల పంత ఏంటిదంటే తెచ్చిన తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు కాబట్టి ఆ న్యాయ పోరాటంలోనే భాగంగానే ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుండి నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇది టోటల్గా 10,000 మంది ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఉన్నారు. 10,000 మందికి జూబ్లీహిల్స్ నుండి కనెక్టింగ్గా ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి. కాబట్టి అటువంటిది వచ్చేస్తే మాకు 20,000 మెజారిటీ. ఆ లెక్కగా చూస్తుంటే మనిషికి 2 వేసుకున్నా కూడా 20,000 మెజారిటీ మాకు ఉంది. కాబట్టి గెలవక ఎవరంటారు గెలవని? ధీమా ఉంది గెలుస్తా అని చెప్పేసి. గెలవనని ఎట్లా అంటారు? గెలవలేంది ఇంతమంది వచ్చి అభిమానులు, ఆ అభిమానం చాలు మనకు గెలవంది కొండంత అది. ఇంకా చెప్పండి ఇంకేమన్నా? జూబ్లీహిల్స్ ప్రజలు ఫస్ట్ ఆంక్ష అదేంటిదంటే జూబ్లీహిల్స్లో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదు. న్యాయం జరగాలన్న పోరాటంలో దాని తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగిన తర్వాతనే మేము జూబ్లీహిల్స్ ప్రజల గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే ఎవరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు కదా, ఈ తెచ్చిన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉంది కదా, మరి ఎవరు లేరు, ఉద్యమకారులు ఎవరు లేరు. నవీన్ యాదవ్ అంటే ఆ పార్టీల విషయం మేము చెప్తలేను. మా యొక్క ఇదేంటిదంటే తెలంగాణ ఉద్యమకారుల పోరాటమే మాది ఉంది. కానీ వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అనట్లేదు మేము. మాకు కావాల్సింది ఏంటంటే మా న్యాయము. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగలేదనేసి న్యాయ పోరాటంలోనే మేము తెచ్చిన తెలంగాణలోకే న్యాయం జరగాలన్న దాంట్లో ఉన్నాం. రెండవది ఏంటిదంటే డెవలప్మెంట్ అంటారు. ఆటోమేటిక్గా మా ముఖం చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పకుండా మా ముఖం చూస్తేనే ఆ తెలంగాణ వాడు ఏదైనా న్యాయమైన ఇది ఉంటుంది వీళ్ళ దగ్గర, చట్టబద్ధంగా మేము డెవలప్ చేస్తామని చెప్పేసి చేస్తారు. నామినేషన్ విత్డ్రా చేసుకుంటావా పోటీలో? అది ఇప్పుడే స్టార్ట్ చేయంగానే నువ్వు పెళ్లి చేసుకుంటావా అది చేసుకుంటావా అంటే ఎట్లా? ఇప్పుడైతే ఇది అవుతుంది కదా, విత్డ్రా చేసుకున్నారు. పోటీలో ఉంటాం ఖచ్చితంగా, ఉండము అని కాదు. కాక మాకు న్యాయమైన పోరాటంలో భాగంగా ఉన్నాం కాబట్టి మా యొక్క అంశాల మీద ఏదైనా ఆలోచిస్తే మేము కూడా ఆలోచిస్తాం. రేవంత్ రెడ్డి గారు మీరు విత్డ్రా చేసుకోండి ఉద్యమకారులకు న్యాయం చేస్తా అంటే ఊరుకుంటారా? మా న్యాయం ముందు మాకు ఏం చెప్తున్నాము, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామంటే ఆలోచిస్తాం అంతే. ఇంకేమైనా ఉందో జర టైం పోటీ చేసుడు కన్ఫర్మ్ 100% చూస్తున్నారు కదా. ఇంకా అభిమానులు వస్తున్నారు. ఖచ్చితంగా 1000 మంది అభిమానులతో 1000 నామినేషన్ వేస్తాం. వేసిన తర్వాత మీతో మళ్ళీ కలుస్తాం. ఓకేనా? నా పేరు ఇందర్ కుమార్, మన రహమత్ నగర్ వాస్తవ్యండి. నేను దేవన్గా తెలంగాణ ఉద్యమంలో పాటుపడినోని. జూబ్లీహిల్స్ ఓటర్లకు దయచేసి తెలంగాణ వాదులకు నేను చెప్పిన నా ముఖం చూడండి, నా యొక్క సర్వీసెస్ మీ దాంట్లో ఉన్నాయి కాబట్టి నా గురించి ఆలోచించి ఒక్క నిమిషం ఆలోచించి నా ముఖం చూసి నాకు ఓటు వేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.